రాష్ట్రంలో రైతుల పోరాటం ఓవైపు జరుగుతూ ఉంది. రైతుల బాధలు, రైతుల కష్టాలు, రైతుల మీద రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒకవైపు ఉంటా ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజకీయ ఆరాటం ఏ విధంగా పడతా ఉన్నారు, రాజకీయాలకు మాత్రమే ఏ విధంగా సమయం కేటాయిస్తూ ఉన్నారు, రైతుల గురించి ఎక్కడ కూడా నష్టపోయినటువంటి రైతుల గురించి, ఎండిన పంట పొలాల గురించి, రైతు కష్టాల గురించి, అన్నదాత ఆగమైపోతున్న దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడుతున్నట్టుగా అయితే ఎక్కడ కనిపించడం లేదు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు సమంజసమో, ఆయన ముఖ్యమంత్రి పదవికి ఏమాత్రం అలంకరణ ప్రాయమో తెలియదు. కానీ నిజంగా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది పరిస్థితి. ఏ జిల్లాకు పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ మండలానికి పోయినా కానీ ఆగమైపోయినట్టు అన్నదాతలు వాళ్ళ ఆర్తనాదాలు వినబడతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికి 100 రోజులు అయిపోయింది ఇలా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ 100 రోజులల్లా దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి కారణం ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల నీళ్లు ఉండి కూడా ఇవ్వలేకపోవడము, ఉన్నటువంటి నీళ్లను వాడుకోలేకపోవడము, ఎంత పనికిమాలినటువంటి నిర్ణయం, ఎంత తెలివిలేని దద్దమ్మలంటే వీళ్ళు ఉన్నటువంటి నీళ్ళని కిందికి వదిలేసి దాని మీద కూడా రాజకీయం చేసుడు. ఎవరైనా సరే ముందు మన ప్రజలను, మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి, తర్వాత రాజకీయం చేయాలని చూస్తారు. కానీ రేవంత్ రెడ్డి ఎందుకంటే చంద్రబాబు శిష్యుడు కాబట్టి ఈయనకు రాజకీయం మాత్రమే అవసరము, ప్రజలతోనే సంబంధం లేదు. చాలా దుర్మార్గంగా, నీచంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. చూడండి ఒకసారి. సో దానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇక దాంతోపాటు కాంగ్రెస్లో టికెట్ల లొల్లి స్టార్ట్ అయింది. కాంగ్రెస్లో టికెట్ల లొల్లి శురువైంది. కడియం శ్రీహరి ఎప్పుడైతే పార్టీలోకి పోయి కండువా కప్పుకున్నాడో, కండువా కప్పుకున్నాక ఇప్పుడు కడియంకి ఒకవేళ వరంగల్ టికెట్ ఇచ్చి వచ్చే బై ఎలక్షన్లలో ఆమె బిడ్డకు టికెట్ ఇద్దామన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆడ వరంగల్లో కావ్యకు టికెట్ ఇస్తే 200% గెలిచేటువంటి అవకాశం లేనే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా లేనే లేదు. కావ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని పోటీ చేస్తే, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, వరంగల్లో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, వరంగల్ ప్రజలు కూడా చాలా కసితో ఉన్నారు. అరే మోసం చేయడము, మరి ఇంత నమ్మించి మోసం చేయడమా, మరి తడిగుడతోని గొంతు పోయడమా అన్నటువంటి విధంగా వరంగల్ ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో కాబట్టి కావ్యకు టికెట్ ఇస్తేందుకు సాహసం చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ. కడియం శ్రీహరి కూడా నా బిడ్డకి ఇస్తే ఓటమి ఉంటుంది, తొలిసారి ఓటమిని నేను చూపించలేను ఆమెకు, కాబట్టి నాకే టికెట్ ఇవ్వండి, నేను రిజైన్ చేస్తా, మళ్ళీ అక్కడ బై ఎలక్షన్లు వస్తుంది, స్టేషన్ కాన్పూర్లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ నేను పోటీ చేస్తా, మా బిడ్డని పోటీకి పెడతా, అక్కడ నేను గెలిపించుకుంటా అన్నటువంటి మాట కడియం శ్రీహరి చెప్తున్నటువంటి దాంట్లో అర్థమవుతా ఉంది. మరి కడియం శ్రీహరికి టికెట్ ఇస్తే ఇక్కడ నాగర్ కర్నూలు టికెట్కు ఎసరపడేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మొత్తము కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరిగిపోయింది, మాలలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాన్ని ఇప్పటికే రావడం జరిగింది. ఎందుకంటే పెద్దపల్లిలో ఒక మాల అంటే గడ్డమ్ము వంశీకృష్ణకు అక్కడ టికెట్ ఇచ్చారు, ఇటు నాగర్ కర్నూలులో మల్లు బట్టి విక్రమార్క వాళ్ళ అన్న మల్లు రవికి టికెట్ ఇచ్చారు. సో ఇట్లా మాలలకు మాత్రమే ఎక్కువ టికెట్లు ఇస్తూ ఉన్నారు, మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఇప్పటికే మాదిగకు సంబంధించినటువంటి నాయకులు, ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాని మీద మరి ఈయనకు టికెట్ ఇస్తే మళ్ళీ ఎలా ఉండబోతుంది? ఈయన బైన్ల సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకుడు కడియం శ్రీహరి గారు. సో కాబట్టి మరి ఈయనకు టికెట్ ఇస్తే మరి అక్కడ మాల సామాజిక వర్గం సంబంధించినటువంటి నాగర్ కర్నూలు టికెట్ కట్ చేసి అక్కడ వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే పెద్దపల్లిలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది వంశీకృష్ణ మీద. కేవలం చెన్నూరు నియోజకవర్గము, దాని తర్వాత ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో మాత్రమే మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. హోల్గా మొత్తం చూసుకుంటే పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వంశీకృష్ణకు, గడ్డం వివేక్ కొడుకుకి ఎక్కడ కూడా మద్దతు ఇస్తున్నట్టుగా కనపడడం లేదు. సో వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఇక మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీకి పోతారు. నిన్ననే పోవాల్సి ఉండే, యాక్చువల్గా నిన్న క్యాన్సిల్ అయింది, వాళ్ళు ఢిల్లీకి పోతారు. ఎందుకంటే మనము ఇంకా చెప్పుకున్నాం కదా, మనం తుమ్మాలన్నా దగ్గాలన్నా ఢిల్లీకే పోవాలి. తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఏం చేయాలన్నా, ఏ పథకం పెట్టాలన్నా వాళ్ళు ఢిల్లీకే పోవాలి. ఎందుకంటే ఢిల్లీకి పోతేనే అక్కడ వాళ్ళు ఢిల్లీ మహాప్రభువులు కనికరిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉన్న పథకాలు అట్లాంటివి వస్తాయి.